పోలీసులు సడన్‌గా ఇంటి దగ్గరకొచ్చి, "అరే! బండెక్కు పోలీస్ స్టేషన్‌కి వెళ్దాం పదా" అని చెప్పి ఇల్లీగల్ అరెస్ట్ చేస్తూ ఉంటారు. అలా ఇల్లీగల్ అరెస్ట్ చేస్తే ఒక కామన్ పర్సన్ ఏం చేయొచ్చండి? చేయబోతున్నారు అని మీకు తెలుస్తుంది అంటే, హ్మ్. వెంటనే మీరు లాయర్‌ని తీసుకొని ఆ పోలీసులు లీగల్‌గా చేస్తే మీ రైట్స్ ఉంటాయి. అరెస్ట్ ఎందుకు చేస్తున్నారు? ఆర్ పెద్ద కేస్ అయితే యాంటిసిపేటరీ బెయిల్ తీసుకోవాలి. అప్పుడు వచ్చి చేయలేరు. ఇలాంటివి ఉంటాయి. కానీ సడన్‌గా వచ్చారు. మీకు అరెస్ట్ చేస్తారని కూడా తెలీదనుకోండి. ఆబ్వియస్లీ ఫస్ట్ అడగండి ఎందుకు చేస్తున్నారు? మీ రైట్ అరెస్ట్ గ్రౌండ్స్ తెలుసుకోవడం. వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళు ఏం చేసినా కూడా దానికి మీకు ఒక ఎండోర్స్‌మెంట్ ఆర్ అక్నాలెడ్జ్‌మెంట్ అనేది కూడా ఇవ్వాలి. హ్మ్. ఏదైనా మెడికల్ రిపోర్ట్స్ కరెక్ట్ చేసిన విక్టిమ్ నుంచి మీకు కూడా ఇవ్వాలి అవన్నీ. ఓకే. అండ్ ఈలోపు లాయర్‌ని మీరు ఎట్లాగో పెట్టుకోవాలి. వాళ్ళు చేస్తారు. అండ్ దెన్ అంటే లీగల్ ప్రొసీజర్ అంతా చేస్తారు. అది ఒకవేళ బెయిలే అవసరం లేని కేసు అనుకోండి. ఇప్పుడు డౌరీ హెరాస్మెంట్ కేసెస్ ఉన్నాయి. దాంట్లో కోర్టు దాకా వెళ్ళి బెయిల్ తీసుకునే అవసరం లేదు. అసలు పోలీసులు అట్లా వచ్చి ఇంటి దగ్గర నుంచి తీసుకెళ్ళకూడదు. అది చాలా ఇల్లీగల్. అప్పుడు వెళ్ళి మీరు స్టేషన్‌లోనే లాయర్‌తో మీరు స్టేషన్ బెయిల్ అప్లై చేయించుకోవాలి. అప్పుడు ఇంటికి వచ్చేయొచ్చు. ఎవ్వరు ఒక్క రోజు కూడా జైల్లో పెట్టడానికి వీల్లేదు ఆ కేసులో. ఇన్ జనరల్ మాట్లాడుకుంటే. అండ్ సో అలా డిపెండింగ్ ఆన్ ద కేస్ డిఫరెంట్ రెమెడీస్ ఉంటాయి కానీ ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే అరెస్ట్ గ్రౌండ్స్ ఏంటో తెలుసుకోండి. అండ్ వెంటనే ఒక లాయర్ని అప్రోచ్ అవుతే వాళ్ళు ఆ కేసులో ఈదర్ పోలీసులు ఇల్లీగల్గా చేస్తే అక్కడే సైన్ పెట్టించుకొని వచ్చేయడమా, లేదు అంటే యాంటిసిపేటరీ బెయిల్ వేయడమా, ఇలాంటివి డిపెండింగ్ ఆన్ ద కేసు ఉంటాయి. అవి చేసుకుంటే ఇంకెవ్వరు అరెస్ట్ చేయలేరు. ఓకే.